స్టోరీస్ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్. అనగనగా ఒక గ్రామానికి శివారుగా సుమారు 15 కుటుంబాలు ఇల్లు కట్టుకుని ఉంటున్నాయి. ఆ ఇళ్లన్నిటికీ ఎల్లయ్య పెద్ద దిక్కు. అక్కడున్న కుటుంబాలన్నీ ఆయన మాటనే వేదవాక్కులా పాటిస్తుంటాయి. వారి ఇళ్లకు వెనకాల 15 ఎకరాల బంజరు భూమిని పండించుకుని బ్రతకమని ఇల్లందు గ్రామకరణం వారికి భూమిని రాసిచ్చినా వారు పనిచేయటానికి బద్ధకస్తులై చుట్టుపక్కల గ్రామాలకు పోయి తిండి గింజలు, పప్పుధాన్యాలు, బట్టలు వంటివి దండుకొని వచ్చి ఎల్లయ్య సమక్షంలో అందరూ పంచుకొని అవి అయిపోయే వరకు ఏ పని పాట లేకుండా పనికిరాని ముచ్చట్లు పెట్టుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉంటారు. అయితే ఆ 10 మందిలో సింగన్న అనే యువకుడు ఉన్నాడు. వాడు కాస్త చురుకైనవాడు, తెలివైనవాడు కూడా. ఒకసారి సింగన్న ఊరి పెద్దయ్య ఎల్లయ్యతో ఇలా అన్నాడు. పెద్దయ్య, నాకు ఊహ తెలిసిన దగ్గర నుండి మన ఊళ్ళో వాళ్ళు ఎవరూ కష్టపడి పనిచేసి ₹1 సంపాదించిన దాఖలాలు లేవు. పైగా ఎవరైనా కష్టపడదామని ముందుకొస్తే కట్టుబాటని, పనిగండమని చెప్పి ఆపేస్తారు. ఇలా అయితే మనం ఎప్పుడు బాగుపడతాం పెద్దయ్య? అనగానే ఎల్లయ్య సింగన్నతో ఇలా అన్నాడు. ఒరే సింగన్న, నీకు తెలియదురా, మన పూర్వీకులు ఈ చుట్టుపక్కల ఊర్లని దొంగల బారి నుండి కాపాడేవారంట. ఆ విశ్వాసంతో అప్పటి నుండి ఎవరో ఒకరు వచ్చి ఏదో ఒకటి ఇచ్చి వెళ్తూ ఉంటారు. మనం దానికి అలవాటు పడిపోయాం. మీ అయ్యా తాతల కాలం నుండి ఈ ఊరు ఇంతేన్రా. వాళ్ళ హయాంలో పని చేద్దామని ముందుకెళ్తే జనాలు రక్తం కక్కుకుని చనిపోయేవారట. అందుకని సచ్చినోళ్ల శవాలతో పాటు పనిముట్లు కూడా పూడ్చిపెట్టేశారట. ఇప్పుడు చూడు, మనోళ్లు ఎవరిళ్లల్లోనూ పనిముట్లుండవు. అందరికీ పానం హాయిగా ఉంది. ఏంటి, ఈ ఊరు నుంచి పట్నానికి పోయి వ్యాపారస్తులను అడుక్కోవడంలోనూ ఊరూరా తిరిగి ముష్టెత్తుకోవడంలోనూ ఆనందం ఉందా? ఇప్పుడు ఏటైనదిరా, సుఖంగా కూకున్నా కాడా జరిగిపోతుంది కదా. అయినా ఈ చుట్టుపక్కల గ్రామాలోళ్ళకి మన ఊరి గురించి తెలుసు. అందుకే మనం ఊర్లలోకి వెళ్లగానే మనం అడగకుండానే బత్తెం పడేస్తారు. అవును పెద్దయ్య, ఒకరోజు చచ్చేవాడికి ఎవడైనా ఏడుస్తాడు, రోజు చచ్చేవాడికి ఎవడేడుస్తాడు? అలాగే ఆ ఊరి వాళ్లు కూడా ఎప్పుడు అడుక్కునే వాళ్లే కదా అని అలవాటు పడిపోయి వెళ్లగానే గింజలు పడేస్తారు. ఒరే అబ్బాయ్, నువ్వు మన బ్రతుకుల్ని అలా తీసి పడేయకురా. మనది రాజభోగం. ఎల్లయ్య వంక చూసి చిరాగ్గా సింగన్న ఇలా అన్నాడు. రాజభోగమా? చిచి, దీన్ని రాజభోగం అనరు పెద్దయ్య, పుష్టిభోగం అంటారు అని అంటుండగా అక్కడికి వచ్చిన సింగన్న పెళ్ళాం సుక్కమ్మ ఇలా అంది. ఓయ్ మామా, పెద్దయ్యతో తర్వాత వాదులాడుతూగాని ముందు తిండికిరా. వత్తన్నా కాని పెద్దయ్య ఇంకా తిన్నాడో లేదో ఎంత కూడట్టుకురా. అట్లాగే అని అక్కడ్నుండి వెళ్లిపోయింది. ఆ తర్వాత సింగన్నని చూస్తూ ఎల్లయ్య ఇలా అన్నాడు. సింగన్న, నాకే తిండి గిండి వద్దు. మధ్యాహ్నాలదే ఇంకా సరిగ్గా అరగలేదు. నువ్వు తిని రాపో. ఏ పని పాట లేకుండా ఊరికే తిని కూకుంటే ఏమరుగుతాది అంటూ అక్కడ్నుండి వెళ్లిపోతున్న సింగన్నతో ఎల్లయ్య ఇలా అన్నాడు. సింగన్న, ఏమంటున్నావురా? ఏం లేదులే పెద్దయ్యా, తినేసి తొందరగా తొంగుంటే రేపు ఏ దాత ఏమిస్తాడా అని రోడ్డు మీద కాపలా కాయాలి కదా అంటున్నా. నీకు బాగా ఎకసెక్కాలు ఎక్కువైనాయిరా. ఏదో ఒక రోజు వస్తాది ఉండు, ఆ రోజు చెప్తాను నీ పని. నేను అలాంటి రోజు తొందరగా రావాలని ఎదురు చూస్తున్నాను పెద్దయ్యా అని సింగన్న ఇంటికి వెళ్లిపోయాడు. ఇంటి దగ్గర సింగన్న కోసం ఎదురుచూస్తున్న పెళ్ళాం సుక్కమ్మ సింగన్నతో ఇలా అంది. మామా, ఎందుకు అస్తమానం పెద్దయ్యతో గొడవ పడతావు? గొడవ పట్టం కాదే సుక్కమ్మ. గొడవ కాకపోతే వాదన. ఎప్పుడూ ఆయనతో ఎందుకొచ్చిన వాదులాట? నాకిది నచ్చలేదే సుక్కమ్మ. ఏంది, నీకు పెట్టిన కూడా ఇంతకు మించి ఏముంటదే? నువ్వు పెట్టిన కూడు కాదు, అది సంపాదించే విధానం. కాయ కష్టం చేసి సంపాదించుకొని దజ్జాగా దొరల్లా బ్రతకకుండా మన ఊరి మీద నుండి పోయే వ్యాపారస్తులు దయతలిచి ఇచ్చిన తిండి గింజలతో బ్రతకడం నాకు నచ్చలేదు. ఆళ్లు ఇల్లు ఇచ్చినది అయిపోయేదాకా కూర్చొని తినడం, ఆనక పొయ్యిలో కాళ్లు పెట్టుకొని తొంగోటం, చచ్చా యదవ జన్మ అనగానే సుక్కమ్మ ఇలా అంది. ఊర్లో అందరూ హాయిగా తిని కూర్చుంటే నీవొక్కడికే ఎందుకు మామా ఇంత చిరాకు, పనికిరాని ఆలోచన? నువ్వొక్కడివి కష్టపడి ఈ ఊరిని ఉద్ధరించేస్తావా? అనగానే సుక్కమ్మ వంక చూస్తూ సింగన్న ఇలా అన్నాడు. ఎక్కడో అక్కడ
ఆరంభం ఎవరో ఒకరు చెయ్యాలి కదే. ఆ రోజు కోసం చూస్తున్నాను. తిన్నాక తీరిగ్గా చూరు కింద కూర్చొని చేద్దు గాని ముందు తినడానికి రా అని లోనికి పోయింది. వెనకే సింగన్న కూడా వెళ్లాడు. అయితే ఇల్లందు గ్రామంలోని వ్యాపారస్తులు బద్దకస్తుల ఊరి మీదుగానే 15 రోజులకో నెలకో చుట్టుపక్క గ్రామాలకు కావలసిన పచారీలు కొనుగోలు చేయటానికి భైరవపట్నం వెళ్తుంటారు. వాళ్లు పట్నం నుండి తిరిగి వచ్చేటప్పుడు ఈ ఊరివాసులకు కొన్ని సంభారాలు ఇచ్చిపోతూ ఉంటారు. ఇల్లందులో ముఖ్యమైన వ్యాపారస్తులు 3. వారి పేర్లు చెంగయ్య, రంగయ్య, లింగయ్యలు. వారు ప్రతిసారి వ్యాపారం పని మీద భైరవపట్నం వెళ్తుంటారు. 3 మంచి స్నేహితులే. ఒకసారి 3 భైరవపట్నం వెళ్తూ మధ్యలో ఆగి రంగయ్య మిగతా 2తో ఇలా అన్నాడు. మిత్రులారా, పట్నం నుండి వచ్చేటప్పుడు పాపం ఆ ఊరి వాళ్ళకి ఒకేసారి 4 రోజుల సరిపడా గ్రాసం ఇద్దామనుకుంటున్నాను. మీరేమంటారు? అనగానే రంగయ్య చెంగయ్యలను చూస్తూ లింగయ్య ఇలా అన్నాడు. నేను కూడా సరిగ్గా అదే అనుకుంటున్నాను. రంగయ్యతో కూడా ఈసారి 1 నెలకి సరిపడా గ్రాసం ఒకేసారి ఇచ్చేద్దామనుకుంటున్నాను. నువ్వేమంటావు చెంగయ్య? అప్పుడు చెంగయ్య ఇలా అన్నాడు. అంటే మీరిద్దరూ 2 నెలలకు సరిపడా గ్రాసం ఇవ్వాలనుకుంటున్నారన్నమాట. మంచి విషయమే. మీ ఇద్దరూ ఇచ్చిన గ్రాసం అయిపోయిన తర్వాత నేను ఏమి ఇవ్వాలా అని ఆలోచిస్తాను. అనగానే రంగయ్య చెంగయ్యతో ఇలా అన్నాడు. మాతో పాటుగానే నువ్వు కూడా 1 నెల గ్రాసం ఇచ్చేస్తే సరిపోతుంది కదా. ఇవ్వవచ్చు, కానీ మీరు ఇచ్చిన గ్రాసం వారి దగ్గర పూర్తిగా అయిపోయాక నేను ఇవ్వాల్సినవి ఇస్తాను. మీతో పాటు ఇప్పుడు ఇచ్చినా నిలువ ఉండి పాడైపోతాయి. అందుకే ఇప్పుడివ్వను. చెంగయ్య అలా చెప్పిన తరువాత 3 కలిసి వ్యాపార నిమిత్తం పట్నం వెళ్లి తిరిగి వచ్చేటప్పుడు రంగయ్య, లింగయ్యలు ఊరి పెద్ద ఎల్లయ్య చేతుల మీదుగా 4 రోజులకు సరిపడా సరుకులు అందించారు. అది తీసుకున్న ఎల్లయ్య వాళ్ళని చూస్తూ ఇలా అన్నాడు. ధన్యవాదాలయ్యా. 2 నెలల పాటు మా తాండా జనం ఆకలి తీర్చారు. మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలయ్యా అని చెంగయ్య వంక చూసి ఎల్లయ్య ఇలా అడిగాడు. అయ్యగారు, మీరు కూడా ఎప్పుడు ఏదో ఒకటి ఇస్తూ ఉంటారు కదా. ఈసారి ఇవ్వలేదు. ఇస్తాను, తప్పకుండా ఇస్తాను. మీకు ఎప్పటికీ తినడానికి సరిపడేంత ఇస్తాను. ముందు మా స్నేహితులు ఇచ్చినవి తీసుకోండి. అలాగే దొరా అని రంగయ్య, లింగయ్య ఇచ్చినవి తీసుకుని అందరికీ పంచాడు. ఆ తరువాత ఆ 3 ఊర్లోకి వెళ్లిపోయారు. ఊరిలోకి వెళ్లాక చెంగయ్య గ్రామాధికారి దగ్గరకు వెళ్లి ఏదో మాట్లాడాడు. గ్రామాధికారి సరే అన్నట్టుగా తల ఊపాడు. మళ్లీ వారం రోజుల తరువాత చెంగయ్య ఏదో అత్యవసరమైన సరుకుల నిమిత్తం భైరవపట్నం వెళ్లి తిరిగి వచ్చేటప్పుడు వ్యవసాయం చేయటానికి అవసరమైన పనిముట్లన్నీ తీసుకువచ్చి ఎల్లయ్యని పిలిచి ఇలా అన్నాడు. ఇదిగో ఎల్లయ్య, కిందటిసారి మీకు చెప్పాను కదా, మీకు శాశ్వతంగా తిండి పెడతానని. ఇదిగో మీకు తిండి పెట్టే పనిముట్లు అని ఆ పనిముట్లన్నీ బండిలోంచి దింపాడు. వాటిని చూసి ఎల్లయ్య ఇలా అన్నాడు. ఇవి మాకెలా కూడిపెడతాయి బాబు? వీటిని తిరిగి అమ్ముకున్నా 10 రూపాయల డబ్బులు రావు. వీటి వల్ల మాకేంటి లాభం? ఏం లాభమో మీ దగ్గర ఉన్న తిండి గింజలు అయిపోయాక తెలుస్తుంది. సరేనా అని వెళ్లిపోయాడు. నాగలిలాంటి పనిముట్లు చూసి ఎల్లయ్య ఇలా అన్నాడు. ఈ షావుకారికి తెలివితేటలు ఎక్కువైపోయాయి. తిండి గింజలకు బదులు పలుగు, పారా, గొడ్డల్లాంటి పనిముట్లు ముఖాన పడేసిపోయాడు అంటుండగా అక్కడికి వచ్చిన సింగన్న ఇలా అన్నాడు. పెద్దయ్య, నువ్వు అలా అనమాకు. చెంగయ్య షావుకారు ఇవన్నీ ఇవ్వడంలో ఏదో లోతైన విషయం ఉండి ఉంటాది. ఏందిరా లోతైన విషయం? అందరూ అడగకుండానే తిండి గింజలు ఇస్తా ఉంటే ఈయన గారు ఇనప ముక్కలిచ్చాడు. ఆ ఇనుప ముక్కల విలువేంటో నీకిప్పుడు తెలీదులే పెద్దయ్యా. షావుకారు గారు ఇవి ఎందుకు ఇచ్చాడో నాకర్థమైంది. ఏందిరా సింగన్న, నీకు అర్థమయ్యేది భుజం మీద కండవా? అదే అర్థమవుతాదిలే, తొందరెందుకు అంటుండగా అక్కడికి వచ్చిన సింగన్న భార్య సుక్కమ్మ సింగన్నతో ఇలా అంది. మామా, నీకెన్నిసార్లు చెప్పినాను పెద్దయ్యతో గొడవ పడొద్దని. గొడవ కాదే సుక్కమ్మ, పెద్దయ్యకి భవిష్యత్తు అర్థం కావటం లేదు. సరే, నీకు అర్థమైంది కదా, పద మనం ఆలోచిద్దాం అని సుక్కమ్మ సింగన్నను అక్కడ్నుంచి లాక్కుని వెళ్లిపోయింది. కొన్ని రోజులకి
రంగయ్య లింగయ్యలు ఇచ్చిన సరుకులు మొత్తం నిండుకున్నాయి. ఎవరింట్లోనూ పొయ్యి వెలగటం లేదు. ఊరివైపు ఎవరూ రావటం లేదు. ఏ సహాయమూ చేయటం లేదు. అందరూ ఆకలితో నకనకలాడిపోయారు. చెంగయ్య గ్రామాధికారి చెప్పిన సలహా ప్రకారం భైరవపట్నానికి వ్యాపారులు ఆ ఊరి మీద నుండి కాకుండా వేరే దారిలో పోయి వస్తున్నారు. 4 రోజులు తిండిలేక పస్తులున్న ఆ ఊరి ప్రజల్లో సింగన్న చైతన్యం కలిగించాడు. ఆకలితో నకనకలాడుతున్న వారితో కలిసి సింగన్న చెంగయ్య షావుకారు ఇచ్చిన పనిముట్లను తీసుకొని గ్రామ పెద్ద ఇచ్చిన 15 ఎకరాల బంజరు భూమిని చదును చేసి తొందరగా అందివచ్చే ఫలసాయం చేసి ఊరిని ఆకలి బాధ లేకుండా ఆదుకున్నాడు. తరువాత ఆ ఊరి అందరికీ కష్టపడి పనిచేసి సంపాదించుకుని తినడంలో ఉన్న తృప్తి గురించి చెప్పాడు. ఇప్పుడు ఆ ఊరి ప్రజలంతా కలిసి 15 ఎకరాల్లో పంట పండిస్తున్నారు. 6 నెలల తర్వాత రంగయ్య, చెంగయ్య, లింగయ్యలు తమ బండ్లలో ఆహార ధాన్యాలు వేసుకుని ఆ ఊరికి వచ్చారు. వారిని చూసి ఎల్లయ్య ఇలా అన్నాడు. ఇప్పుడు మీరు మాకే ఆహార ధాన్యాలు ఇవ్వనవసరం లేదు. చెంగయ్య గారిచ్చిన పనిముట్లు విలువ మాకు తెలిసి వచ్చింది. ఇప్పుడు మేమంతా కష్టపడి గ్రామ పెద్దగారు మాకిచ్చిన భూమిని కష్టపడి పండించుకుంటున్నాం. కష్టపడడంలోని తృప్తి, ఆనందం మాకు తెలిసి వచ్చిందయ్యా. ధన్యవాదాలు. వారిలో వచ్చిన ఈ మార్పును చూసి చెంగయ్య చాలా సంతోషించాడు. వారిలో మార్పు రావటానికి కారణమైన చెంగయ్యను అందరూ అభినందించారు. మిత్రులారా, కష్టపడి పనిచేసి సంపాదించుకున్నది కొంచెమైనా దానిలోని సంతృప్తి, ఆనందం వేరు. ఎవరో వస్తారు, ఏదో చేస్తారని ఎదురు చూడొద్దని కవి శ్రీశ్రీ గారు చెప్పారు. స్నేహితుడైనా బంధువైనా కొద్ది రోజులే సాకుతాడు. పశుపక్షాదులే తమ ఆహారాన్ని కష్టపడి సంపాదించుకుంటున్నాయి. మనిషి కష్టపడలేడా? కష్టంలోనే గెలుపు ఉందని తెలుసుకోండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు.